mama pa 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 ma pa da ni da pa ma ga re ga sa re ma pa 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 mama pa 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 ma pa da ni da pa ma ga re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma ga re ma pa 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 mama pa 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 ma pa da ni da pa ma ga re ga sa re ma pa 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 mama pa 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 ma pa da ni da pa ma ga re ga sa ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma ga re ma pa 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 mama pa 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 ma pa ni da pa ma ga re sa. వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. సో ప్రస్తుతం మనం బడా గణేష్ వద్ద ఉన్నాము. అసలు ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు బడా గణేష్ మెంబర్ ఉన్నారు, అంటే కమిటీ చైర్మన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అన్న నమస్తే. సో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్న? బ్రహ్మాండంగా ఇప్పుడు మొత్తం కలర్ పని జరుగుతుంది. వినాయకుడు 2 రోజుల లోపల కంప్లీట్ అవుతుంది. 2 రోజులకు 25, 26 తారీఖు లోపల మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఉదయం పండుగ 27వ తారీఖు పద్మశాలి సంఘం వారు మరి మొదటి పూజ 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల కరకమాల, పట్టు వస్త్రాలతో బ్రహ్మాండంగా యావత్ ప్రపంచ నలుమూల నుంచి వచ్చి ఇక్కడ భక్తులు పాల్గొంటారు. మరి అక్కడ మీరా టాకీస్ నుంచి ఊరేగింపుతో చాలా ఆనందంగా వినాయకుని సేవలో పాల్గొంటారు, పూజలో పాల్గొంటారు గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో. తర్వాత పద్మశాలి సంఘం వారు, ఇది వాసవి సంఘం, మరి వారివి 1,00,000 రుద్రాక్ష మాలలతో వారివి బ్రహ్మాండంగా ఊరేగింపుతో ఇక్కడ పాల్గొంటారు. మరి వారు సంఘం తరఫు నుంచి గౌతు రామకృష్ణ గుప్తా, కస్తూరి శ్రీనివాస్ గుప్తా ఈ సంఘం తరఫు నుంచి రుద్రాక్ష మాలలతో వినాయక పూజలో పాల్గొంటారు. వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 50 నుంచి 55 వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా లైన్లు ఏర్పాటు చేశాము. 4 దిక్కు బారిగేట్లు ఏర్పాటు చేశాము. భక్తులకు 4 దిక్కు నుంచి లైన్లో వస్తారు భక్తులు. ఇక రైల్వే గేటు ఖైరతాబాద్ రైట్ సైడ్ నుంచి, ఇక్కడ స్టేట్ మీరా టాకీస్, ఇక్కడ ఐఎంహెచ్ థియేటర్ సెక్రటరేట్, ఇక్కడ బస్తీ నుంచి వాళ్ళు ఇక్కడ సేవలో పాల్గొంటారు. భక్తులకు పులిహోర కానీ ప్రసాదం కానీ లడ్డు ఆ రోజు ఊరేగింపుతో బ్రహ్మాండంగా వినాయకుని ఉత్సవంలో మరి వినాయకుని ఆడుతూ పాడుతూ మరి వినాయకుని దగ్గర వాళ్ళ లడ్డు పెట్టడం జరుగుతుంది. మరి ఆ తర్వాత సాయంత్రము ప్రసాద రూపంలో మేము అదే రోజు పనిచేస్తాము. సగం లడ్డు పెడతాం. ఎవరికైతే దొరకదో విఐపి వాళ్ళకి కానీ ఇంకా భక్తులకు కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం లడ్డు. వాటర్ కానీ పులిహోర కానీ ప్రసాదం కానీ భక్తులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అన్ని వాలంటీర్ ఏర్పాటు చేశాము. 200 నుంచి 300 అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది, అన్ని నిఘా ఉంటుంది, అడుగడుగున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. చాలా సంతోషంగా దర్శనం చేసుకుంటారు. యావత్ ప్రపంచం నుంచి వస్తారు ఇక్కడ భక్తులకు. అన్ని విధాలుగా మేము గమనిస్తూనే ఉంటాము, మరి జాగ్రత్త తీసుకుంటాము. అయితే అన్న ఇది వర్షాకాలం కాబట్టి సో ఒకసారి వెదర్ అనేది ఎండగా ఉంటుంది, మరియు సాయంత్రం వచ్చేసరికి మబ్బుగా మారి ముసురు లాంటివి పడుతుంది అన్న. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అమ్మా చూడమ్మా, మేము కవర్లు ఏర్పాటు చేశాము. ఇందులో ఫోకస్ లైట్లు పెడతాము. వేడి వినాయకుడు అలాంటి ఇబ్బంది కాకుండా ఇప్పుడు కలర్ వేసాము, ఏమి ఇబ్బంది జరగదు. మేము అప్పుడప్పుడు గాలి తలిగేటట్లు కవర్ తెరుస్తాము. గాలి ఇప్పుడు వినాయకుడు అనేది మాకు గత సంవత్సరం అనుభవం ఉంది. 1978 నుంచి నేను ఇక్కడ వినాయకుని పూజలో ఫస్ట్ పూజ నుంచి చివరి పూజలో పాల్గొంటా. సీనియర్, నాకు అనుభవంతో ఇక్కడ ఎలాంటి అనేది సంఘటన జరగలేదు. అంతా వినాయకుని దయ. మరి మాకు అన్ని విధాలుగా అనుభవం ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. మరి ఇక్కడ వచ్చే భక్తులు 1,00,000 మంది వస్తారు. ఉస్కేశ్వర రాలినంత భక్తులు పాల్గొంటారు. వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని అంతా గమనిస్తూ వారికి వాటర్ కానీ పులిహోర కానీ అందుతలో అన్ని గమనిస్తూ వారికి అన్ని విధాలుగా మేము వాలంటీర్ ఏర్పాటు చేస్తూ మేము ముందుకు నడిపిస్తూనే ఉంటాం. భక్తులు సంతోషంగా దర్శనం చేసుకుంటారు, హాయిగా ఆనందంగా ఉంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. అన్న ఇప్పుడు ఉదయం కానివచ్చు, రాత్రి కావచ్చు, పూజా సమయం అంటే ఏ టైం కింగ్స్ అన్న? అమ్మా చూడమ్మా, ఉదయం పంతులు వస్తాడు, పూజ చేస్తాడు. పంతులు ఎన్ని గంటల దాకా ఉంటాడో అన్ని గంటల దాకా పూజ కార్యక్రమం ఉంటుంది. రాత్రి ఆయన ఉండే టైం బట్టి ఆయన ఉంటాడు. అప్పటిదాకా పూజా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకు దర్శనం చేసుకునేటట్లు కల్పిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసారు కదా, ఇది బడా గణేష్ ఏర్పాట్లు ఇలా జరుగుతున్నాయని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి భక్తులు కూడా ఖచ్చితంగా వారికి సహాయ చర్యలు అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అనిల్ తో శ్వేత గంగాధర్, హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.